పాటల పల్లకి వచ్చినటువంటి నేను మాట్లాడే ఒక 3 నిమిషాలలో మీ మెదళ్లకు జ్ఞానోదయమై అవుతుందని, మార్పు చెందుతుందని నేను ఇక్కడికి భయంతో వచ్చిన, భక్తితో నేను రాలే. ఎందుకంటే నేర్నాల కిషోర్ అన్న, రమక్క నా చెల్లె, వాళ్ళు త్యాగం గొప్పది, వాళ్ళ త్యాగం మింది నాది దగ్గర కాదు. అందుకనే నేర్నాల కిషోర్ అన్న చెప్పిన తీన్మార్ అనే ఒక సంస్థకు అధ్యక్షుడిగా నేను ఫౌండర్ నేను ఉన్నప్పుడు, సరే ఇప్పుడు ఎవరెవరు యూట్యూబర్లు పెట్టుకున్నారు తీన్మార్ గారిని, కానీ నా తీన్మార్కు మొట్టమొదటి చీఫ్ గెస్ట్లు నేర్నాల కిషోర్ అన్న, రమక్క. ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలక్క మీరు. ఎందుకంటే తీన్మార్ అనేది వీళ్ళ ధూమ్ధామ్కు తీన్మార్ ఉండాలనే వ్యవస్థాపక వచ్చిన అక్కకు అన్నకు ఒక్కసారి ఠాగూర్ ఆడిటోరియం ఉస్మానియా యూనివర్సిటీలో ఇది. వాస్తవానికి మీ అందరికీ తెలవాలి, తీన్మార్ అనే సంస్థకు అధిపతిని నేను అని చెప్పుకోవడానికి ధన్యం. అక్కకు దండాలు, అన్నకు దండాలు. వాస్తవానికి మిత్రులారా, నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ను. నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చినాను ఉస్మానియా యూనివర్సిటీకి. ఐఏఎస్ ఐపీఎస్ కొరకు ప్రిపేర్ అయినాను. నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాయటం కొరకు మెయిన్స్ వదిలిపెట్టి గోషి గొంగడి కాళ్ళ గజ్జలు కట్టుకునేటట్టు తయారై తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినప్పుడు కిషోర్ అన్న దెబ్బల మీద, వీపుల మీద రక్తాల మరకలు, ఆ శరీరం చర్మం చినిగిపోయినప్పుడు మా ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఏడ్చినప్పుడు నా బిడ్డోని మీద ఏంది లాఠీల ఛార్జీలు, సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆ మచ్చలు ఇంకా పోలేదు. అందుకనే మిత్రులారా, వాస్తవానికి నేను ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ గారు, ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ పట్ల, మనుషుల సమాజముల పట్ల, మన ఆకలి బాధల పట్ల సానుకూలంగానే ఉంటారనే సమాచారం నా ద్వారా మీకు తెలుపుకుంటూ ఒక్కసారి సప్పట్లు కొట్టండి. ఎందుకంటే పాటలో ఉన్న కడుపులో ఉన్నట్టు దేవులాట. వాస్తవానికి వేరే వాళ్ళు పెడితే నేను రాగా మీకు భట్టి విక్రమార్క గారిని, దుద్దిల్ల గారిని తీసుకురచ్చే బాధ్యత అన్నకు అప్పచెప్పిన, కానీ ప్రజాపాలన వాళ్ళు బిజీగా ఉండడం వల్ల అన్న వాస్తవం బాగా ట్రై చేసిండు, చాలా ట్రై చేసిండు తీసుకురావడానికి. ఏమైందో మరి చెప్పాలి మీరే. వాస్తవానికి మధ్యలో ప్రజాపాలన విషయంలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ప్రజల వద్దకు వెళ్ళటం అంట. కిషోర్ అన్నకు వచ్చిన తర్వాత నేను చెప్పిన, అన్న సార్ల నుంచి వచ్చిన సమాచారం, నెక్స్ట్ వీళ్ళతో చర్చలు జరుగుతాయి. మాట్లాడి ప్రతి కళాకారునికి అన్నం పెట్టే కళాకారులు ఆ రోజుల్లోనే గడ్డిపూస లెక్క విశ్లేషణ జాబులు అక్కడ ఉన్నటువంటి పోయిన గవర్నమెంట్లో. ఇప్పుడెందుకు నేర్నాల కిషోర్ అన్న కూర్చోబెట్టి చర్చించి సమాజంగా కళాకారులకు ఒక ఉపాధి కల్పించాలని తప్ప, నాలో ఉన్నటువంటి మీరందరూ కూడా నేను 2 విషయాలు చెప్తున్నా. కళాకారుల కొడుకులు మళ్ళా కళాకారులు కావద్దు, చెప్పులు కుట్టేటువంటి కొడుకు మళ్ళా చెప్పులు కుట్టొద్దు, సాకలు ఎన్నవేసేటువంటి సాకలు అన్నలు మళ్ళీ సాకలు బిడ్డలుగా ఉండొద్దు. చదివే ముఖ్యం. దయచేసి ఈ తరం క్లోజ్ కావాలి. రాబోయే కాలం రోబోటిక్ కాలం, రాబోయే కాలం చంద్రమండలానికి పోయే కాలం. ఇంగ్లీష్ మీడియాలలో మీ పిల్లల్ని చదివియండి. దానికి మీకు ఎదురు కూడా నేర్నాల కిషోర్ అన్నెంబటికి మేమందరం ఉంటాం అన్నెంబటి. కానీ ఒక్కసారి చప్పట్లు కొట్టుకుంటూ, నేను పాట పాడేందుకు రాలేదు, పాటల వల్ల మోసాలు ఉన్నాయని గ్రహించి దొరగాడేమో పోయేవాడు 10 సంవత్సరాలు వెళ్ళిండు. ఈ పాటలే, ఈ శరీరాలపైనే, ఈ రక్తాలపైనే. నేను అనేదంటే నేర్నాల కిషోర్ అన్నకి చెప్తున్నా, నేను ఎవరి కళాకారుల మీద రక్తం మీద చూలే కానీ సాక్షాత్ ఈ దెబ్బలు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా కమిలిపోయినాయి, శరీరాలు 2 తింగిపోయినాయి. నేను విజ్ఞుడు ఉన్నటువంటి కిషోర్ అన్నకు ముఖ్యంగా మీరందరూ ఏకాగ్రతతో పాటలు పాడాలనుకున్నా తప్పకుండా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారితో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళ గుండెకాయ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ మరొక మీటింగ్ పెడుతున్నాం. త్వరలో హైదరాబాద్లో దానికి నాంది నేర్నాల కిషోర్ అన్న తప్ప ఇంకా ఎవరు న్యాయం చేయలేరు. ఇది వాస్తవం, ఇది నిజం. అందుకనే పాటల పలికలో గద్దరన్నతో చెప్పినప్పుడు నేర్నాల గద్దరన్నతో తిరిగిన చప్పర్లతో, ఆ కాళ్ళకు ఉన్నటువంటి రక్తాలతో ముందుకెళ్ళినటువంటి మహనీయుడు. 2 పదాలు నేను పాడదలుచుకోలేదు, కానీ మన తరంతోనే ఇది క్లోజ్ కావాలి. మన కడుపులో పుట్టే బిడ్డలు మళ్ళీ గోషి గొంగడి డప్పెత్తుకోవద్దు. ఇది మీ ముందుకు చెప్తున్నా. కష్టపడి చదివియండి, చదివించి ఇంగ్లీష్ మీడియంలో చదివియండి. నీ కొడుకులు కూడా ఆఫీసర్లు కావాలి, నీ బిడ్డలు కూడా దొరసానమ్మలు కావాలి. ఎందుకంటే కలెక్టర్ దగ్గరకు వచ్చి దొరసానమ్మ కాలు మొక్కుతారు. నీ బిడ్డ కూడా దొరసానమ్మ కావాలి. నీ
నీ కొడుకు కూడా దొర కావాలి, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటూ కిషోర్ అన్నకు ఏమివ్వనో తెలియదు కానీ తమ్ముడు ఇంత నింపిదే గద్దర్ నరసింహ పోయింది కదా, తమ్ముడిని కలుసుకుందాం అనుకున్నా. ఒక్కసారి ఇట్లా ఒక్క చేతులు పెట్టాలి, సపోర్ట్ పెట్టాలి. మీ హర్షధ్వానంతో ఇది ఎందుకంటే మహోత్తరమైనటువంటి నాయకుడు ఉన్నటువంటి గొంతుగా మా గొంతుకోని కాపాడింది మా అన్న నిర్మల కిషోర్ అన్న. సాక్షిగా 2 పదాలు పడి శారద పాపం ఎదురు చూస్తుంది ఆదిలాబాద్ చెల్లె. అన్న ఒక్క పాట పాడనని అంటుంది. నేను ఒక పల్లవి మీ కొరకు మనందరి కొరకు పాడి మళ్ళీ నేను పాడను, దయచేసి నేను మాట్లాడుతానని చెప్పి మాట్లాడుతున్నా. నా గొంతుకు ఎత్తుతున్నప్పుడు నిర్మల్ అనే తీన్మార్ సంస్థ, తీన్మార్ అధ్యక్షుడు నేనే, తీన్మార్ ఫౌండర్ నేనే, దానికి చీఫ్ గెస్టులు నిర్మల కిషోర్ అన్న, రమక్క, ఏమక్క మీరే. నా చీఫ్ గెస్టులు వీళ్ళిద్దరే. తీన్మార్ అనే సంస్థను ఇప్పుడు యూట్యూబర్లు కొన్ని ఛానల్ పెట్టుకుంటాను. నేను విమర్శించను కానీ నిజమైన కష్టజీవి ఒక మాదిగ బిడ్డదన్న సంగతి సమాజానికి తెలవాలని గుర్తుపెడుతున్నా. ఇది వాస్తవం, ఇది నిజం. అదేవిధంగా ఓఈజేఏసీ అనే స్థాపనకు కూడా ఒక మాదిగ బిడ్డ ఆలోచన నుంచి వచ్చింది. అది ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా. వాట్ ఐఎమ్ సేయింగ్, నేనేం చెప్తున్నా అంటే వాస్తవాల్ని మాట్లాడుతున్నా, నిజాల్ని మాట్లాడుతున్నా. సమాజంలో ఉన్నటువంటి అందరి కులాల మండలాలను సమానంగా చూసే వ్యక్తిగా యాజ్ ఏ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయినా కాబట్టి నా వాళ్ళు అందరూ సెక్రటరీ పోతా అంటే ఐఏఎస్ కలెక్టర్లు ఎదురు చూస్తే నా గుండెలో ఎక్కడో కుచ్చుకుంటుంది ముళ్ళు. ఎందుకంటే నేను కూడా ఆ రేంజ్లో అప్పుడే ఉండేటోని కదా, వాళ్ళతో పాటు నాకు వెనుక సెక్యూరిటీ ఉండేది కదా. నేను తప్పు చేశాను అనుకున్నా కానీ తర్వాత రియలైజ్ అయినా ప్రజల పక్షాన వెలుగుతున్న వరంగల్ రవి. వాళ్ళు ఏసీలలో ఉన్నారు కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్లు, కానీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకలంగా ఉన్నానని సాటిస్ఫాక్షన్ మిగిలింది ఈ సమాజానికి. నేను త్వరలో అత్యంతంగా శ్రీధర్ బాబు గారితో, భట్టి గారితో, సీఎం గారితో ఖచ్చితంగా వెంకటరెడ్డి అన్నతో మన నర్సన్న గొంతుతో ఖచ్చితంగా తీసుకుపోతాం. మేము తీసుకెళ్ళి అదే సమస్యలని నిర్మల కిషోర్ అన్న, రామక్క వీళ్ళిద్దరు ఉండాలి. 2 పదాలు పెడతా, మళ్ళీ పాడలేను. దయచేసి మీరు ఒక్క నిమిషంకి వచ్చినందుకు ఒక్క హార్ట్ మీద ఒకసారి మీరు సపోర్ట్ పెట్టాలి. థ్యాంక్ యూ. గద్దరన్నతో మూమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ పాట ఎటుపోతుంది, ఎక్కడికి పోతుంది. నల్గొండ జిల్లాలో భువనగిరిలో 2-3 గోషుగొంగడి కట్టినప్పుడు నిర్మల కిషోర్ అన్న ఇటు గోషుగొంగ కాబట్టి నేను మధ్యలో గద్దరన్న. నయీం అనే దుర్మార్గుడు 2 కాదు 3 ముక్కలు చెప్తాం మీ ఎంబటోళ్ళు అంటే కూడా మేము ధైర్యం చేసి భువనగిరిలో ర్యాలీ తీసిన బతుకులు మాయ. వాస్తవానికి ఈ బతుకులు నిజం. చరిత్ర ఎటుపోతుంది, ఆకలి బాధలు, అలమటించే బాధలు ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు ఏడుపులు వస్తున్నాయి. నా రక్తాలే కదా వీళ్ళందరూ. ఒకప్పుడు నేను గోషుగొంగడి వేసుకొని కాళ్ళకి గజ్జి కట్టుకొని ఉన్నా కదా, నేను రియలైజ్ అయ్యి బయటపడ్డా. నా రక్తాలు ఎప్పుడు రియలైజ్ బయటపడుతుంది అనేది నా ఆవేదన, ఇది నా బాధ. సార్ రక్తాలంటే ఇక్కడ 2 వస్తాయి. మరి కుల రక్తమా, కళ రక్తమా? కళ రక్తమే, కళ రక్తమే, కళ రక్తమే. చూసాం, అందుకని నాకు భయం అవుతుంది. కిషోర్ అన్న ముందర మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. నటించాడు, జీవిస్తాడు, కష్టాలను నెమరవేస్తాడు. దట్ ఈస్ కిషోర్ అన్న గొప్పతనం. వాస్తవానికి నేను పాడిన పాటలలో ఒక పాట నాకు వెంకన్న గారు రాసిన పాట. కిషోర్ అన్న పాటలను కూడా ఫుల్ ఇష్టమే. అందరి దేవుళ్ళను మొక్కిన. ఇదే క్రిస్మస్ రోజున 23వ తారీఖున నేను అరెస్ట్ అయిన. 15 రోజులు నేను జైల్లోనే ఉన్న. క్రిస్మస్ రోజు మా అవ్వ దగ్గరికి పోలే. నీ కొడుకు ఏడి కలెక్టర్ అవుతాడని యూనివర్సిటీలో చదువుతానంటే నా కొడుకు వస్తాడంటే నేను జైళ్ళల్లో, పలకలలో, టీవీలలో వరంగల్ రవి అరెస్టు, చెంచల్గూడ జైలుకు తరలింపు. ఈ లోపలే 70 బస్సులు కాలిపోయినాయి విద్యార్థుల ఆవేశంతో. నేను పోయాం చెంచల్గూడ పోయినా కాబట్టి అందరు దేవుళ్ళు సమానమే. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ మాసం సందర్భంగా ఒకటే పాట వెంకన్న రాసిన పాట ఆ తెలంగాణ ఉద్యమంతో. సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్న గౌడు కురుమగొల్ల ఈరన్న మా రోజు వీరన్నకు పురుడు బోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. సురవరం ప్రతాపరెడ్డి సర్వాయి పాపన్న గౌడు కురుమగొల్ల ఈరన్న మా రోజు వీరన్నకు పురుడు బోసుకున్న తల్లి పుణ్యమూర్తి అమ్మ తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ వందనాలమ్మ తెలంగాణ తల్లి.
మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి అమ్మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి పోరాటాల పురుటి గడ్డ త్యాగాల జీవగడ్డ వీరుండి గన్న తల్లి విప్లవాల తెలంగాణ తల్లి జానుపాటు సైదులు అన్నారము షరీఫుకు మెదక్ జిల్లా మేరీ మాత కొడుకు ఎసన్నకు కొండగట్టు అన్న కొమ్మాలయం కన్న కొరవీరన్న మన కొరల్లి మల్లలకు పూడు బొసీల తల్లి పుణ్యమూర్తివమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి ఎవరి కులం మారికున్న ఎవరి మత మారికున్న ఎవరి దేవుడేమి వరమిస్తాడో నాని తల్లి ఎవరి కులం మారికున్న ఎవరి మత మారికున్న ఎవరి కులమేమి ఇస్తుందో నాని జానుపాటు సైదులు అన్నారము షరీఫు జానుపాటు సైదులు మెదక్ జిల్లా మేరీ మాత కొడుకు ఎసన్నకు మెదక్ జిల్లా మేరీ మాత కొడుకు ఎసన్నకు కొండగట్టు అంజన్న కొమ్మాలయం కన్న కొరవీరన్న మన కొరల్లి మల్లలకు పురుడు బొసీల తల్లి పుణ్యమూర్తివమ్మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి పురుడు బొసిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి భాషా సంస్కృతి వారసత్వ సంపద కౌలు కళాకారులను గన్న తల్లి తెలంగాణ తల్లి భాషా సంస్కృతి వారసత్వ సంపద కౌలు కళాకారులను గన్న తల్లి తెలంగాణ తల్లి పాలుపూరి సోమన్న బొమ్మరాపు తన్నకు పాలుపూరి సోమన్న పాలుపూరి సోమన్న బొమ్మరాపు తన్నకు పాలుపూరి సోమన్న బొమ్మరాపు తన్నకు సురవరం ప్రతాపరెడ్డి సర్వైప పన్నగౌడు కుర్మగొల్ల ఈరన్న మరోజు వీరన్నకు పురుడు బొసిన తల్లి పుణ్యమూర్తివమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి వందనాలమ్మ తెలంగాణ తల్లి మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి నేర్నలవన జవాబు పైన వీపుపై మచ్చల లక్షపు దారలే సాక్ష్యం ఉన్నదో ఓ అన్నమ్మ నేర్నాలన్న నీ త్యాగం ఎంతదో గొప్పదో అన్నమ్మ నేర్నాలన్న అన్నాదనుకున్న మా అక్క రమక్కలేంది నెదలలేడు అన్నాళ్ళు కొందనాలు వందనాలమ్మ మా తెలంగాణ తల్లి మాకు జన్మాలిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి అల్లారే నల్లారే నల్లారే
వందనాలు వందనాలు వందనాలమ్మ అమ్మ తెలంగాణ తల్లి, మాకు జన్మాలిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి, మాకు జన్మాలిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. రవణ ఇది పాటల పల్లకి నువ్వు పాడుతుంటే హుజరాబాద్లో మాకు మా పెళ్లి పాటకు పెళ్ళండి గట్లా అనిపిస్తుంది నాకు. నువ్వు మా పెళ్లికి వచ్చి పాడినట్టు అనిపిస్తుంది. అక్కడ కూడా వాడిరు అశోక్ అన్న, గోరెడ్డంకన్న, అంజన్ వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ వెళ్తున్నా, ఉండనియాడు, ఇక్కడనే ఉంటా. వాస్తవానికి నేర్నల్లని ఉన్నాడు, మీ అందరికీ ఆదర్శం. పక్కకు నర్సన్ ఉన్నాడు, నేను ఎలాగో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఎక్కడ నిద్రపోనియను. అన్న మీ బతుకుల మీదనే పోరాటం. నర్సన్న ఉంటాడు, రమక్క ఉంటుంది, నేను ఉన్నాడుగా, నేను వీళ్ళు ఎన్నుకుంటానని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా చేతులు వచ్చి సపోర్ట్ కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ పేదల ప్రజలు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి సీఎం గారి ఆధ్వర్యంలో, భక్తి విక్రమార్క గారి ఆధ్వర్యంలో, శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో, ఆధ్వర్యంలో, సంపన్న కులాల మంత్రుల ఆధ్వర్యంలో, దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో పేదలది 9 సభ తెలియజేసుకుంటూ జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్.